హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇదైతే 18 నైట్ బయలుదేరాం దర్శి నుండి తిరుపతి వెళ్తున్నాం. ఎందుకంటే అశ్వికి 3 సంవత్సరాలు వచ్చాయి. సో వచ్చినందున మేము గుండు చేయించుకుందామని మొక్కు తీసుకుందామని వెళ్ళాము. ఎంట్రన్స్ అండి, ఇక్కడ గరుడు ఉంటాడు. అయితే మేము 2 కల్లా 12:30కి వెళ్ళాము. పైన అక్కడ చెకింగ్ దగ్గర ఆపేశారు. ఎందుకంటే 3కి ఓపెన్ చేస్తారంట. మేము సైడ్ పెట్టుకొని కూర్చున్నాం 3 వరకు. 3కి వరకు కూర్చొని పైకి వెళ్ళి 3కి ఓపెన్ చేశారు. గేట్స్ ఓపెన్ చేసి వెళ్ళనిచ్చారు. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ విష్ణు నివాస్లో టోకెన్ టికెట్స్ ఇస్తున్నారు. అక్కడ టోకెన్ టికెట్స్ తీసుకొని జస్ట్ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. మనల్ని స్కాన్ చేసుకుంటారు, టికెట్స్ ఇస్తారు. మాకైతే 9 PM వచ్చినాయి. కానీ మేము అంత రష్ లేకపోవడం వల్ల ముందే వెళ్ళిపోయాం దర్శనానికి. మేము రెడీ అయ్యి తినేసి వెళ్ళేసరికి 9-10 అలా అయింది. మేము 10-11కి అలా వెళ్ళాము. లోపలికైతే ఫ్రీ బస్ వస్తుందండి. టీటీడీ వాళ్ళదే ఫ్రీ బస్సు. టీటీడీ వాళ్ళది ఫ్రీ బస్ వస్తుంది. మనం చక్కగా ఫ్రీ బస్ ఎక్కి మాకైతే జిఎన్సి అంటే గరుడాద్రి నగర్ కాటేజ్లో ఇచ్చారు రూము. జస్ట్ 100 రూపీస్ అండి. తర్వాత అక్కడ కూడా టికెట్స్ ఉన్నాయి. లైన్లో వెయిట్ చేస్తాం. క్యూ లైన్లో వెయిట్ చేసి తీసుకొని అయితే త్వరగానే దర్శనం అయితే అయిపోయింది. ఒక 5 hours అలా పట్టింది. మేము వచ్చేసరికి 4 అయింది. బయటికి వచ్చేసి ఇంకా తినేసి కొంచెం ఫుడ్ అయితే అంతేం బాగాలేదండి. ఇదిగో అమ్మ గంధం రాస్తుంది. గుండ్లు చేయించుకున్నారు. ఫస్ట్ అయితే గుండ్లు చేయించుకున్నాక చల్లగా ఉండాలని అశ్వి గుండు వణుకుతున్నాడు చలికి. అక్కడ క్యాప్ అయితే కొన్నాం. ఇది దర్శనానికి వెళ్ళేటప్పుడు అండి. అమ్మ, నేను, అశ్విక్, నేను షాపింగ్ అండి. షాపింగ్ అయితే బ్యాంగిల్స్ ఒక చోట చూసాము, చాలా బాగున్నాయి. ఇంకంతేమీ బాగాలేదు. ఇవన్నీ రీజనబుల్గా ఏం లేవు. షాపింగ్ కాంప్లెక్స్ అండి. చిన్నగా షాపింగ్ చేసుకొని ఏం కొన్నానో నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. చూడండి, ఇక్కడ తినేసాం. పూరి తిన్నాం. చాలా చాలా బాగుంది పూరి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.